హాయ్ ఆల్, వెల్కమ్ టు దట్ ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు. సో ఈ లెసన్లో నేను మీకు వర్డ్ప్రెస్లో ఒక పేజ్ని మనం ఎలా బిల్డ్ చేస్తామో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా చాలా క్రూషియల్ సెషన్స్లో మనం ఎంటర్ అవుతున్నాం. సో కాబట్టి చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఆల్రెడీ మనకు కొన్ని క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. హ్యాపీ టు సీ ఆల్ యువర్ క్వశ్చన్స్. సో ఆ క్వశ్చన్స్కి కూడా నేను ఆన్సర్స్ ఇస్తూనే నేను ముందుకు తీసుకెళ్తా. సో ఈరోజు సెషన్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అసలు వర్డ్ప్రెస్లో మనం వెబ్సైట్ని బిల్డ్ చేయాలంటే మనకి ఏమేమి కావాల్సి ఉంటుంది, వాటికి సంబంధించిన థీమ్స్ ఏంటి, ప్లగిన్స్ ఏంటి, మనం ఎలా బిల్డ్ చేస్తామో నేను మీకు చెప్తాను. ఒక చిన్న చిన్న ప్రాక్టీసెస్తోనే నేను మీకు నేర్పిస్తాను. నేను ఏదైతే చేస్తానో అది మీరు ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అవి మీరు చేయగలుగుతున్నట్లయితే రెండు సెషన్స్ చెప్తాను నేను. ఈరోజు క్లాసు అండ్ రేపు ఒక వీడియో రిలీజ్ చేస్తా. సో వీటిని చూసి మీరు ప్రాక్టీస్ చేయగలిగారంటే మీకు మోస్ట్లీ అంటే మీకు కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. నేను కూడా వర్డ్ప్రెస్లో వెబ్సైట్ని డిజైన్ చేయగలుగుతానన్న కాన్ఫిడెన్స్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. నేను అంటే అంత అంటే ఏదైతే అవసరమో అదే మనం నేర్చుకోబోతున్నాం అనమాట. సో అంతకంటే ముందు ఒక క్వశ్చన్ని మనం అడ్రస్ చేద్దాం. సో క్వశ్చన్ ఏమొచ్చిందంటే, సార్ నీష్ గురించి ఇంకా కొంత ఎక్స్ప్లెయిన్ చేయండి అని రవి ఫ్రమ్ హైదరాబాద్. సో అతను నేర్చుకుంటున్నాడు మన ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ని. సో అతను అడిగిన క్వశ్చన్ అనమాట. సార్ గుడ్ మార్నింగ్ సార్, మార్నింగ్ మెసేజ్ పంపాడు అతను. గుడ్ మార్నింగ్ సార్, యువర్ క్లాసెస్ ఆర్ వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ నైస్ ఎక్స్ప్లెనేషన్. ఐఎమ్ వాచింగ్ ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ సెకండ్ లెసన్ 2. కైండ్లీ ప్రొవైడ్ మోర్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ నీష్ అని అన్నాడు. సో నీష్ గురించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇంకా ఇవ్వమన్నాడు కాబట్టి నేను చెప్తున్నా. సో నీష్ గురించి కనుక చూసినట్లయితే మనం డిక్షనరీ మీనింగ్ చూద్దాం, అసలు నీష్ గురించి ఏమంటున్నారు అనేది. సో నీష్ అంటే ఏంటి? ఓకే, ఇక్కడ చూడండి, మనం ఏ స్పెషలైజ్డ్ సెగ్మెంట్ ఆఫ్ ద మార్కెట్ ఫర్ ఏ పర్టికులర్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ అనమాట. అంటే ఒక స్పెషలైజ్డ్ సెగ్మెంట్ అనమాట. అంటే జెనరిక్ కాదు, జెనరిక్ సెగ్మెంట్ లాగా కాదు, అందరికీ వర్తించేది కాదు, ఒక స్పెషలైజ్డ్ సెగ్మెంట్. మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే, నేను మీకు ఆల్రెడీ నీష్ సెలెక్షన్ గురించి చెప్పినప్పుడు ఆ వీడియోలో నేను చెప్పాను. బట్ ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ దీని తర్వాత నేను వర్డ్ప్రెస్ సెషన్ నేను ఆల్రెడీ తీసుకుంటాను. సో నీష్ గురించి కనుక చూసినట్లయితే ఇంకా చాలా స్పెషలైజ్డ్ సెగ్మెంట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్గా కనుక తీసుకున్నట్లయితే, నేను ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకోండి, అన్ని కోర్సుల ట్రైనింగ్ ఇస్తా. సో అలా కాకుండా ఓన్లీ స్పెషలైజ్డ్ సెగ్మెంట్గా నేను ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ తీసుకుంటా. అందులో కూడా డిజిటల్ మార్కెటింగ్ మొత్తం నేర్పించాను. డిజిటల్ మార్కెటింగ్లో కూడా ఓన్లీ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కానీ, లేకపోతే ఓన్లీ సోషల్ మీడియా మార్కెటింగ్ కానీ అది సెగ్మెంట్ తీసుకోవచ్చు. సోషల్ మీడియా మార్కెటింగ్లో కూడా మరలా ఇంకా నారో డౌన్ చేస్తే ఏదైనా నీష్ తీసుకోవచ్చు అంటే ఎస్ తీసుకోవచ్చు. నేను ఓన్లీ యూట్యూబ్ మార్కెటింగ్ గురించే చెప్తాను కానీ, లేకపోతే నేను ఓన్లీ ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ గురించే చెప్తానని కానీ, అలా స్పెషలైజ్డ్ సెగ్మెంట్ అనేది ఒక నీష్ అనుకోవచ్చు. ఇంకా మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. సో మీకు ఈ కంపెనీ మీకు తెలియకపోవచ్చు, బట్ చూద్దాం. మాంట్ అనుకుంటా, ఈ కంపెనీ చూడండి. ఈ కంపెనీ సెగ్మెంట్ అనమాట. ఈ కంపెనీ వచ్చేసి ఏంటంటే, ఈ బ్రాండ్ యాక్చువల్గా ఇది ఒక బ్రాండు. సో మాంట్ కార్లో బ్రాండ్. ఈ బ్రాండ్ ఏంటి అంటే, ఈ బ్రాండ్ అపేరల్ తయారు చేస్తుంది. అదేంటి, బట్టలు అన్ని కంపెనీస్ తయారు చేస్తాయి కదా, చాలా కంపెనీస్ తయారు చేస్తాయి. కానీ వీళ్ళ స్పెషలైజ్డ్ లేకపోతే వీళ్ళ నీష్ ఏంటి అంటే, వీళ్ళు ఓన్లీ వింటర్ అపేరల్ తయారు చేస్తారు. వింటర్ అంటే చలికాలంలో వేసుకునే దుస్తులను మాత్రమే వీళ్ళు తయారు చేస్తారనమాట. అది వీళ్ళ నీష్ అనమాట. అది వీళ్ళ సెగ్మెంట్ అనుకోవచ్చు. అది వీళ్ళ ఒక స్పెషలైజ్డ్ సెగ్మెంట్ అనుకోవచ్చు. అలా చెప్పుకుంటూ వెళ్తే చాలానే ఉన్నాయండి. ఇప్పుడు న్యూస్ కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒక కంపెనీని చూపిస్తా. మీకు ఆల్రెడీ దీని గురించి విని ఉంటారు. సో ద బెటర్ ఇండియా అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇది ఒక మీడియా కంపెనీ అనుకోవచ్చు. అసలు మీడియా వెబ్సైట్లు ఎన్నో ఉన్నాయి కదా, కొన్ని వందల వేల వెబ్సైట్స్ ఉన్నాయి అనుకోవచ్చు. ఇంకా అన్ని లాంగ్వేజెస్తో కలుపుకుంటే మన ఇండియాలో. సో మరి అటువంటప్పుడు ఇది మీడియా కంపెనీ, కానీ వీళ్ళ స్పెషాలిటీ ఏంటి, లేకపోతే వీళ్ళ నీష్ ఏంటి అని కనుక మనం చూసినట్లయితే, వీళ్ళది ఏంటి అంటే చూడండి, పాజిటివ్ అండ్ సొల్యూషన్ బేస్డ్ కాంటెంట్ అనమాట. అంటే మీరు చూడొచ్చు, అంటే న్యూస్లో కనుక చూసినట్లయితే యాక్సిడెంట్స్ వస్తుంటాయి, క్రైమ్ గురించి వస్తుంటుంది కదా. ఇటువంటివన్నీ నెగిటివ్ న్యూస్లు ఎంతో పబ్లిష్ చేస్తుంటారు. ఆల్రెడీ చాలామంది అలా చేస్తున్నారు. కానీ వీళ్ళు ఏమనుకున్నారంటే, వీళ్ళు అటువంటి కంటెంట్ ఏం పబ్లిష్ చేయరు. ఓన్లీ పాజిటివ్ స్టేట్మెంట్స్, అంటే పాజిటివ్ కాంటెంట్. అంటే ఇండియాలో చాలా బెటర్ థింగ్స్ కూడా చాలా అవుతున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెటర్ అవుతుంది, రోడ్లు ఇంకా వైడనింగ్ చేస్తున్నారు కదా, రోడ్ కనెక్టివిటీ ఇంకా పెంచుతున్నారు. ఎన్నో మంచి పనులు కూడా చాలానే అవుతున్నాయి. కానీ వాటిని ఎక్కువగా ఈ మీడియా ఫోకస్ చేయదు. కానీ ఈ మీడియా కంపెనీ ఏదైతే ఉందో ద బెటర్ ఇండియా, వీళ్ళు ఓన్లీ పాజిటివ్ న్యూస్నే పబ్లిష్ చేస్తారనమాట.
సో ఎక్కువగా న్యూస్ చూసే వాళ్ళలో ఈ లక్షణాన్ని మీరు గమనించవచ్చు. వాళ్ళు అన్నీ నెగెటివ్‌గా మాట్లాడుతుంటారు అనమాట. నెగెటివ్ కాంటెంట్ చూడడం వల్ల అలా ఉండే ఛాన్స్ ఉంటది. బెటర్ మీరు ఈ పాజిటివ్ కాంటెంట్ కూడా చూడండి. దానివల్ల మీకు ఏమవుతుందంటే ఇండియాలో మన దేశంలో, మన ప్రాంతాల్లో పాజిటివ్ థింగ్స్ కూడా ఎన్నో పనులు జరుగుతున్నాయి. గవర్నమెంట్ కూడా ఎన్నో చేస్తుంది. మీరు ఇవన్నీ ఇక డేటాకెళ్ళాలి. ఇక డేటాని అనలైజ్ చేస్తే మీకు ఇంకా చాలా తెలుస్తది. సో వాటన్నిటి డీటెయిల్స్‌కి నేను వెళ్ళట్లేదు గానీ, సో నీష్‌ని గనుక చూసినట్లయితే ఏంటిది? అదొక మైక్రో సెగ్మెంట్. ద మైక్రో సెగ్మెంట్. ఐ థింక్ ఆ పర్సన్ పేరు నాకు గుర్తు రావట్లేదు. వైట్ పేపర్ ఆర్ సంథింగ్ ఒక కంపెనీ ఉంటుందండి. వాళ్ళు ఆమె ఫౌండర్ మీడియా కంపెనీ. ఒకసారి చూద్దాం. ఆహ్, ఒక కంపెనీ ఉందండి. ఆ కంపెనీ పేరు నాకు గుర్తు రావట్లేదు. బట్ ఐ కెన్ గెట్ అనమాట. వీళ్ళేంటంటే ఈ పర్సన్ వచ్చేసి మీడియా కంపెనీ స్టార్ట్ చేసింది. కానీ ఎవరికి స్టార్ట్ చేసిందంటే బ్రెయిలీ పీపుల్‌కి. బ్రెయిలీ పీపుల్‌లో అందులకు అసలు ఏది లేదు కదా మీడియాకి లాగా. వాళ్ళు ఇంక వినగలుగుతారు అంతవరకే. కానీ వాళ్ళు కూడా చదువుకోవడానికి బ్రెయిలీ లిపిలో ఒక మ్యాగజైన్‌ని స్టార్ట్ చేశారనమాట. సో అలా ఆమె వుమెన్ నాకు గుర్తు రావట్లేదు ఆమె పేరు. వైట్ అనే ఒక పేరు ఉంటది. వైట్‌తో ఉంటది. సో అలా అంటే ఒక నీష్ అంటే ఎవరు స్టార్ట్ చేయంది అనుకోవచ్చు. లేదా ఒకవేళ స్టార్ట్ చేసినా సరే మీరు అందులో బెటర్ ఉన్నట్లు అనుకుంటే యూ కెన్ ఆల్సో స్టార్ట్ అనమాట. అంటే అలా ఒక అల్ట్రా నీష్‌గా లేకపోతే మైక్రో సెగ్మెంట్‌గా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అట్లా నిషెస్ ఎన్నో ఉంటాయి. మీరు గనుక నిషెస్ అనుకోండి. నిషెస్ టు స్టార్ట్ ఏ బ్లాగ్ అని మీరు గూగుల్‌లో టైప్ చేసి చూడండి. ఎన్నో మీకు ఐడియాస్ ఇస్తది. చాట్‌జీపీటీ అయినా ఇస్తది. 150 ప్రాఫిటబుల్ నిషెస్ అంటే చూడండి. విక్స్ వాళ్ళు ఒక బ్లాగ్ రాశారు. ఎన్నో నిషెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్‌గా చూడండి. ఆ నీష్‌లో కేటగిరీస్ ఉంటాయి కదా! ఆ కేటగిరీస్ కూడా కొన్ని రాసినట్టు ఉన్నారు వీళ్ళు. ఒక్కసారి చూద్దాం. అంటే ఎక్కడ నీష్‌లో స్టార్ట్ చేసినా మీరు ఇవి ఇంపార్టెంట్ అనమాట. ఫోకస్ క్లియర్‌గా ఉండాలి గానీ, మీ ప్యాషన్ అండ్ ఎక్స్‌పర్టీస్ మీకు నాలెడ్జ్ ఉండాలి. ఆడియన్స్‌కి ఆ కంటెంట్ అవసరం ఉందా లేదా ఇంపార్టెంటే. డబ్బులు సంపాదించే ఛాన్స్ ఉందా లేదా. అండ్ అన్నీ ఓకే అయిన తర్వాత మీరు రెగ్యులర్‌గా కంటెంట్ పబ్లిష్ చేయాలి. ఇదే పెద్ద సమస్య అందరికీ. చాలామందికి ఉంటుంది నాలెడ్జ్ కానీ కన్సిస్టెంట్‌గా ఒక పని చేయడం అనేది కష్టమవుతుంది. సో బ్లాగ్ నిషెస్ గనుక చూసుకున్నట్లయితే చూడండి ఎన్ని నిషెస్ వీళ్ళు ఐడియా ఇచ్చారో. ఇక్కడ చూడండి కొన్ని ఇవి చూస్తే మీకు ఇంకా నిషెస్ పైన అన్నిటిపైన ఐడియా రావాలి. ఫైనాన్స్ ఒక నిష్. ఫైనాన్స్ అంటే ఏంటి? ఫైనాన్స్ నిష్‌లో ఏం చేస్తారు చెప్పండి? అంటే స్టాక్ మార్కెట్ గురించి చెప్తారు. డబ్బుల గురించి చెప్తారు. ఇల్లు ఎప్పుడు కొనాలి? క్రెడిట్ కార్డ్ తీసుకోవాలా లేదా? క్రెడిట్ కార్డ్ తీసుకుంటే ఎట్లా వాడాలి? ఇవన్నీ ఫైనాన్స్ అనమాట. ఏ టైంలో ఏ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలన్నట్టు ఫైనాన్స్‌కి సంబంధించిన నాలెడ్జ్. ఇక బిజినెస్ ఉంటుంది. బిజినెస్ కూడా ఒక నిష్. బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలి? ఎట్లా డెవలప్ చేయాలి? అది కూడా ఒక నిష్ అనమాట. ఇంకా మార్కెటింగ్ అంటే ఇక ప్రమోట్ చేయడం అన్నమాట ప్రొడక్ట్స్‌ని. డిజిటల్ మార్కెటింగ్ చేస్తారా? ట్రెడిషనల్ మార్కెటింగ్ చేస్తారా? లేకపోతే గ్రోత్ మార్కెటింగ్ చేస్తారా? సో ఇట్లా చాలా రకాల మార్కెటింగ్‌లు ఉన్నాయి. మార్కెటింగ్‌లో కూడా. సో అది ఇంకా మార్కెటింగ్ నిష్ అని కూడా మీరు మార్కెటింగ్ గురించే మాట్లాడొచ్చు. మన ఛానల్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఛానల్ అనమాట. అందుకే డిజిటల్ మార్కెటింగ్‌ని అది కూడా తెలుగులో అనమాట. సో తెలుగులోనే మీకు నేర్పిస్తుంటారు అనమాట డిజిటల్ మార్కెటింగ్‌కి సంబంధించి. సేల్స్ కూడా ఒక నిషే. అంటే ఎలా అమ్మాలి. సో అది కూడా ఒక నిషే. సేల్స్‌కి సెపరేట్‌గా కోచెస్ ఉంటారు. ఎలా ఒక ప్రోడక్ట్‌ని అమ్మొచ్చు అనేది అనమాట. ఇంకా డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ అంటే ఇది వెబ్ డిజైన్ కానీ, గ్రాఫిక్ డిజైన్ కానీ, వెబ్ డెవలప్‌మెంట్ ఉండొచ్చు. గ్రాఫిక్ డిజైన్ వెబ్ డిజైన్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇది కూడా ఒక నిషే. మీరు ఇప్పుడు నేను నేర్పించే వర్డ్‌ప్రెస్ స్కిల్‌తో ఓన్లీ వర్డ్‌ప్రెస్‌తో కూడా మీరు వెబ్‌సైట్ డిజైనింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే దాన్ని డెవలప్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో దాని తర్వాత టెక్నాలజీ కూడా ఒక నిషే అనమాట. టెక్నాలజీలో మనకు తెలుగులో యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయండి. మీకు ఆల్రెడీ కొన్ని పాపులర్ ఛానల్స్ అనుకుంటే వాసు గారు కానీ, లేకపోతే ప్రసాద్ గారు కానీ, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కానీ, లేకపోతే ఇంకా హఫీజ్ గారు కానీ, ఇంకా ది బెస్ట్ ఇంకా చాలామంది ఉన్నారు తెలుగులో. ఇక టెక్నాలజీలో మనం చాలా టాపే అనుకోవచ్చు. అంటే ఒకరికి మించిన ఒకరు యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళ నీష్ టెక్ అనమాట. టెక్ అనుకోవచ్చు. దాని తర్వాత రీసెంట్‌గా కార్లవి కూడా చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు కదా! ఆ నీష్ ఏంటి అంటే అది ఆటోమొబైల్ నీష్ అనుకోవచ్చు. ఆటోమొబైల్‌లో కూడా ఎన్నో వెహికల్స్ ఉన్నాయి కదంటే అది కార్ది అనుకోవచ్చు. ఇంకా కార్ నీష్ అనుకోవచ్చు. ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలామంది స్టార్ట్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్‌లో ఏం చేస్తారు? అండర్ ఎడ్యుకేషన్‌లో కూడా వాళ్ళు ఏ ఎడ్యుకేషన్ ఛానల్ అయినా స్టార్ట్ చేయొచ్చు. కొంతమంది జనరిక్‌గా స్టార్ట్ చేయొచ్చు. జనరిక్ అంటే ఇంక అన్నిటి గురించి రాస్తారు. వాళ్ళు నీట్ గురించి రాస్తారు, ఎంసెట్ గురించి రాస్తారు, క్యాట్ గురించి రాస్తారు, ఎంబీఏ గురించి రాస్తారు. అంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ కూడా ఉంటుంది. అంత పబ్లిష్ కూడా చేస్తారు. టిపికల్‌గా మీరు అట్లా కనుక ఎక్కువ శాతం అలాంటి కంటెంట్ పబ్లిష్ చేసేది మీడియా కంపెనీలు స్టార్ట్ చేస్తారన్నమాట. లెట్స్ సే ఇప్పుడు సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ కానీ లేకపోతే వాళ్ళకి కనుక ఉన్నట్లయితే దే పబ్లిష్ మోర్ ఆన్ ఎడ్యుకేషన్ కాంటెంట్.
సో దాని తర్వాత న్యూస్ కూడా ఒక కంటెంటే నీషే. దీని మీద ఎక్కువగా ఇక న్యూస్ ఎంటర్టైన్మెంటే మీరు ఎక్కువగా ఆ నీష్ ఛానల్సే కంటెంట్ మీరు ఎక్కువ చూసేది యూట్యూబ్లో. దాని తర్వాత ట్రావెల్ ఒకటి నీషే అనుకోవచ్చు. ఫుడ్ అండ్ డ్రింక్, ఫుడ్ బ్లాగర్స్ ఉంటారు. బ్యూటీ అండ్ ఫ్యాషన్ గురించి కూడా చేయొచ్చు. ఫ్యాషన్కి సంబంధించినవి కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా నీష్వి. దాని తర్వాత హెల్త్ అండ్ ఫిట్నెస్ అంటే ఇంకా ఇది కొంచెం జిమ్ కోచెస్ కానీ ఉంటారు కదా, వాళ్ళు ఈ నీషెస్లో కాంటెంట్ క్రియేట్ చేస్తుంటారు అనమాట. ఇంకా రిలేషన్షిప్స్ దీనిపైన కూడా ఇది కూడా పెద్ద నిష్ అండి. నాకు తర్వాత తెలిసింది అనమాట, ఇది కూడా దీని గురించి కూడా కంటెంట్ ఇంత వెతుకుతారని. రిలేషన్షిప్స్ అంటే ఒక గర్ల్ ఫ్రెండ్ని అంటే ఎలా చూసుకోవచ్చు ఇంకా బెటర్గా, రిలేషన్ని హెల్తీగా మెయింటైన్ చేయాలంటే ఇట్ కెన్ బి వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇట్ కెన్ బి ఎనీ ఒక ఫాదర్ సన్ గురించి కావచ్చు. రిలేషన్ ఉంటుంది కదా, సో రిలేషన్స్ని ఎట్లా హెల్తీగా మెయింటైన్ చేసుకోవచ్చు దాని గురించి కానీ. సో దాని తర్వాత గేమింగ్ కూడా పెద్ద నిషే యూట్యూబ్లో. గేమింగ్ కూడా అది కూడా కొంతమంది గేమర్స్ ఉంటారు కదా, లైవ్లో గేమ్స్ ఆడుకుంటా ఇది చేస్తారు, అది కూడా ఒక నిషే. దాని తర్వాత సైన్స్ అండ్ మెడిసిన్ అంటే ఈ టాపిక్ని బెటర్ డాక్టర్స్ టచ్ చేస్తే బెటర్, ఎవరంటే వాళ్ళు టచ్ చేయకూడదు. సో ఒకవేళ ఎవరైనా డాక్టర్లు కాకుండా, క్వాలిఫైడ్ పీపుల్ కాకుండా ఎవరైతే వాళ్ళు కంటెంట్ చేస్తున్నారు అనుకుంటే మీరు వాళ్ళ కంటెంట్ని చూడొద్దు, ముందే చెప్తున్నా. ఎస్పెషల్లీ పర్టికులర్ రిలేటెడ్ టు మెడిసిన్ అండ్ ఇంకొకటి ఉంటుందండి నీష్, ఫైనాన్స్ అండ్ మెడిసిన్. ఈ రెండు రకాల కంటెంట్ గురించి మీరు చూసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడాలి. 1-2 సార్లు మీరు ఆఫ్లైన్లో కూడా కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతనే మీకు తెలిసిన వాళ్ళతో మీరు ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది ఈ రెండింటిలో. ఎందుకంటే మీరు మిస్టేక్ చేశారంటే ఆర్థికంగా నష్టపోయే ఛాన్స్ ఉంటుంది, ఆరోగ్యకరంగా కూడా నష్టపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇట్స్ అ బిగ్ లాస్ ఉంటుందన్నమాట. సో అందుకు ఈ నిష్ కంటెంట్ చూసేటప్పుడు జాగ్రత్త ఉండండి. అదే ఎంటర్టైన్మెంట్ కంటెంట్లో మీరు చూసారనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఉందనుకోండి, మీకు పెద్ద ఇబ్బంది ఉండదు. సో కానీ ఇవి ఇంపార్టెంట్ అనమాట, అందుకని చెప్తాను. ఇంకా హోమ్ ఓనర్షిప్ అంట, ఇది కూడా ఒక నిష్ అంట. దీని గురించి అంత తెలియదు నాకు, సో మేబీ ఇక డిస్క్రిప్షన్లో రాయొచ్చు కూడా దాని గురించి. లైఫ్ స్టైల్ గురించి హాబీస్ గురించి కానీ. పెట్స్ కూడా చాలా పెద్ద నిష్. అసలు ఫుడ్డే ఒక $1 బిలియన్ ఇండస్ట్రీ అంట. అసలు నాకు తెలియదు అసలు అంటే ఇది కూడా ఒక పెద్ద నిష్ అని. తర్వాత రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే ఇది వెరీ బిగ్ నిష్ అనమాట. పెట్ అంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో దాని తర్వాత యువర్ ఓన్ జర్నీ, ఇది కూడా ఒక నిష్ అంట. ఏదో చూద్దాం అసలు యువర్ జర్నీ గురించి ఏం చెప్పారో. ఓకే, మేబీ ఒక కష్టకాలంలో ఎవరైనా అంటే దాని నుంచి బయటపడితే, ఒక హ్యూజ్ ఫైనాన్షియల్ లాస్ నుంచి కావచ్చు, లేకపోతే హెల్త్ ప్రాబ్లం నుంచి కావచ్చు, బయటకు వస్తే వాటిని కూడా అంటే ఒక బ్లాగ్ జర్నీగా స్టార్ట్ చేయొచ్చు అంటున్నారు. మేబీ నేను ఇది స్టార్ట్ చేయగలుగుతున్నా బాగా, కానీ అంటే స్టార్ట్ చేయడం మ్యాటర్ కాదు, హౌ కెన్ వి మానిటైజ్ దట్ బ్లాగ్ అనమాట, అది ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఇట్స్ ఓకే అనమాట. కేవలం ఇవే నిషెస్ ఉన్నాయా సార్ అంటే ఇవే కాదు, ఎన్నో ఉన్నాయి నిషెస్. మీరు చాట్‌జీపీటీకి వెళ్ళి అడగండి. ఇంకా మీకు కూడా ఏదో కొన్ని టాలెంట్స్ ఉంటాయి కదా, మీ సన్నిహితులను కానీ, మీ ఫ్రెండ్స్ని కానీ, రిలేటివ్స్ని కానీ అడిగితే వాళ్ళు మీకు చెప్పొచ్చు. వాళ్ళు ఎక్కువగా మిమ్మల్ని ఏ టాపిక్స్ గురించి అడిగినా మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే వాళ్ళు ఎక్కువ దేని గురించి మిమ్మల్ని అడుగుతారు, ఫోన్ కొనడానికి అడుగుతుంటారా మీకు సజెషన్స్ని, లేకపోతే ఫైనాన్స్ డిసిషన్స్ గురించి మిమ్మల్ని అడుగుతారా, అక్కడ మీకు కొంత తెలిసే ఛాన్స్ ఉంటుందన్నమాట. బట్ ఏ నిష్ అయినా సరే అన్నీ ఇంపార్టెంటే, ప్యాషన్, ఆడియన్స్ నీడ్స్ ఇంపార్టెంటే, బట్ మానిటైజేషన్ పొటెన్షియల్ ఉంటేనే మీరు డబ్బులు సంపాదించగలుగుతారు ఆ నీష్లో. కాబట్టి సార్ డబ్బే అన్నీ ఇంపార్టెంట్ కాదని మీకు అనిపిస్తే ఇంకా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత మనీ రానప్పుడు కూడా మీరు కంటిన్యూ చేయగలగాలి. మరి డబ్బు ఇంపార్టెంట్ కాదని మీరు అంటున్నారు కాబట్టి, సో అల్టిమేట్లా ఎక్కడో ఒక చోట మనీ రాకపోతే మీరు క్విట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి మనీ కూడా కన్సిడర్ చేయండి అనేది నా పాయింట్ అనమాట. సో నీష్ గురించి ఇది రవి, నీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. ఇంకా రాలేదని అయితే ఉండదు, ఎందుకంటే ఇట్లా ఎన్నో నిషెస్ ఉంటాయి అనమాట. ఆటోమొబైల్ నిష్ కానీ, ఆటోమొబైల్ కూడా బైక్స్ పైన కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఈవీ వెహికల్స్ పైన, ఓన్లీ ఈవీ వెహికల్స్ పైన కూడా స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయొచ్చు. యూ కెన్ స్టార్ట్ ఎనీథింగ్ అనమాట. ఇట్లా నిషెస్ చాలానే ఉంటాయి. సో దాని తర్వాత మనం వర్డ్‌ప్రెస్ సెషన్కి వచ్చేద్దాం. సో వర్డ్‌ప్రెస్లో నేను ఒక ఫ్రెష్ వర్డ్‌ప్రెస్ ఇన్స్టాల్ చేసుకున్నా. వర్డ్‌ప్రెస్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు కూడా ఇలాగే ఉంటుందన్నమాట. ఈ ఆప్షన్స్ నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. సో ఇప్పుడు మనం కనుక వెబ్సైట్ని బిల్డ్ చేయాలంటే ఏంటి, మనకేం కావాల్సి ఉంటుందంటే, మీకు ఆల్రెడీ నేను చెప్పాను, థీమ్ దగ్గర కనుక వెళ్తే మీరు ఏ సైట్ బిల్డ్ చేస్తున్నారో తెలిస్తే మీకు నచ్చినట్టు ఏదైనా చేసుకోవచ్చు అనమాట. ఏంటి, ఇప్పుడు హెల్త్ ఉందనుకోండి, హెల్త్కి సంబంధించిన థీమ్స్ ఎన్నో ఉంటాయి. హాస్పిటల్కి కానీ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంటే థీమ్ని ఇన్స్టాల్ చేసి వీటిని కస్టమైజ్ చేస్తే అయిపోతుంది. అయితే నేను మీకు ఏం చెప్తానంటే, ఎలిమెంటర్ పైన తీసుకెళ్తా సెషన్స్ని. థీమ్ లేకపోయినా సరే, అంటే థీమ్ వెనకాల ఒకటి పెట్టుకుంటాం కానీ దాని పెద్దగా ఏం వాడము. థీమ్ లేకపోయినా సరే వర్డ్‌ప్రెస్లో వెబ్సైట్ని బిల్డ్ చేయాలంటే వర్డ్‌ప్రెస్ పేజ్ బిల్డర్స్ అని కొన్ని ప్లగిన్స్ ఉంటాయి.
సో వాటిని ఒకసారి చూద్దాం. పేజ్ బిల్డర్స్ కనుక చూసినట్లయితే గూగుల్ మనకి ఇస్తున్న పేజ్ బిల్డర్స్ ఏంటి, బీవర్ బిల్డర్ కానీ, ఎలిమెంటర్ పేజ్ బిల్డర్, ఇవేవైతే ఉన్నాయి ఇట్లా చాలానే ఉన్నాయి. ఇందులో నేను వాడినవి చెప్తుంటా, నేను వాడి ఎక్కువగా విన్నవి చెప్తున్నాను. నేను డివి గురించి ఎక్కువ విన్నాను. కొంతమంది డివి ఎక్స్పర్ట్స్ ఉంటారు, డివిలో వాళ్ళు వెబ్సైట్ బిల్డ్ చేస్తారు. కొంతమంది థ్రైవ్ ఆర్కిటెక్ట్ ఉంటారు. థ్రైవ్లో చాలా ఉన్నాయంట ప్రోడక్ట్స్. థ్రైవ్ ఆర్కిటెక్ట్ మాత్రమే పేజ్ బిల్డర్, వర్డ్ప్రెస్ పేజ్ బిల్డర్ ప్లగిన్ అని గుర్తుపెట్టుకోండి. బ్రిజీ కూడా కొంతమంది, బ్రిజీ దగ్గర కూడా విన్నా, ఆక్సిజన్ విన్నా నేను. ఇక గుడెన్బర్గ్ అంటే మీరు ఇప్పుడు మీరు వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత పేజ్కి వెళ్తే, ఏదైనా పేజ్ బిల్డ్ చేయడానికి వెళ్ళారనుకోండి, మీకు అది కనబడేది ఏంటంటే గుడెన్బర్గ్ పేజ్ బిల్డరే అనమాట. అంటే అది బై డిఫాల్ట్గా వస్తుంది ప్రస్తుతం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ ప్లస్ సింబల్ పై క్లిక్ ఇచ్చారంటే ఏ బ్లాక్ కావాలి, ఇమేజ్ కావాలంటే ఇమేజ్ బ్లాక్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు అన్ని అంటే ఇక్కడ నుంచే మీరు బిల్డ్ చేసే ఛాన్స్ ఉంది. కాకపోతే కొంతవరకే చేయగలుగుతారనమాట, అన్ని ఆప్షన్స్ అందులో ఉండవు. ఇక గుడెన్బర్గ్లో ఎంతవరకు అయితే చేయగలుగుతారో అంతవరకు చేయగలుగుతారు. సో దాని తర్వాత WP బేకరీ నేను వాడాను. నేను దీంతోనే స్టార్ట్ చేశాను అనమాట. విజువల్ కంపోజర్ అక్కడక్కడ వాడాను నేను. ఇక WP బేకరీ మాత్రమే ఎక్కువ వాడాను. ఇక దాని తర్వాత ఎలిమెంటర్ దగ్గరికి నేను ఎప్పుడో నేర్చుకోవాల్సింది, బట్ చాలా లేట్గా నేర్చుకున్నా. ఎలిమెంటర్ ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నది అయితే ఎలిమెంటర్ అనే నేను చెప్పగలుగుతాం. ఒకసారి చూద్దాం అసలు టాప్ పేజ్ బిల్డర్స్ ఏది ఉంది అనేది మార్కెట్ షేర్ని బట్టి. టాప్ వర్డ్ప్రెస్ మనం చూసినట్లయితే ఎలిమెంటరే ఉంది కదా. టాప్ వర్డ్ప్రెస్ పేజ్ బిల్డర్స్లో మార్కెట్ షేర్ని కనుక చూస్తే ఎలిమినేటర్ అనుకుంటారు. ఒక్కొక్కసారి నా స్టూడెంట్స్ ఎలిమినేటర్ అని కూడా అంటుంటారు. నేను ఎంత చెప్పినా వాళ్ళు ఎలిమినేటర్ అంటారు. ఇక వాళ్ళు వినట్లేదని నేను వాళ్ళతో ఎలిమినేటర్ అని అంటుంటా. సరే ఎలిమినేటర్ అని. సరే చూద్దాం ఒకసారి. యాజ్ ఆఫ్ లేట్ 2024 అండ్ ఎర్లీ 2025 ఎలిమెంటర్ డామినేట్స్ ద వర్డ్ప్రెస్ పేజ్ బిల్డర్ మార్కెట్, దో ఇట్స్ క్లోజెస్ట్ కాంపిటీటర్స్ లైక్ WP బేకరీ అండ్ ఇవి. బట్ ఎలిమెంటర్ అయితే డామినేట్ చేస్తుంది అనుకుంటున్నారు. కాబట్టి మనం ఇంకా నెంబర్ 1 నేర్చుకుందాం ఒకటేసారి. సో కాబట్టి ఎలిమెంటర్ మార్కెట్ షేర్ అయితే 13% అంటున్నారు. సో బట్ వేరే చూసుకున్నట్లయితే వాటికంటే కొంచెం తక్కువ ఉందన్నమాట. సో చూద్దాం. ఎలిమెంటర్ మనం ఇన్స్టాల్ చేసి ఎలిమెంటర్ నేర్చుకోనికి ట్రై చేద్దాం. ఇది నాట్ జస్ట్ ఏ పేజ్ బిల్డర్ అంటారు. ఒకసారి చూద్దాం. మనం బ్యాక్ ఎండ్కి వచ్చేద్దాం. ప్లగిన్స్ ఇన్స్టాల్ చేయాలంటే ఏం చేయాలి, మనం ప్లగిన్స్ దగ్గర రావాలి. యాడ్ ప్లగిన్ అన్న ఆప్షన్పై క్లిక్ ఇవ్వాలి. సో దాని తర్వాత సర్చ్ ప్లగిన్స్ ఉంది కదా, ఇది వర్డ్ప్రెస్ ప్లగిన్స్ రిపాజిటరీని షార్ట్కట్లో రెపో అని కూడా అంటారు, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మీరు ఎలిమెంటర్ అని టైప్ చేయండి. ఎలిమెంటర్ అని టైప్ చేస్తే మీకు ప్లగిన్ అయితే మీకు వస్తుంది. ఈ ట్యూటోరియల్ కొంచెం లెంతీగా ఉండొచ్చు, బట్ స్టిల్ ఇంపార్టెంట్. యాక్టివ్గా చూడండి. నాతో పాటు మీరు ప్రాక్టీస్ చేసినా ఇంకా బాగానే ఉంటుంది. నేను ఏదైతే యాక్టివిటీ చేసినా మీరు పౌజ్ చేయండి, వీడియోని పౌజ్ చేసి మీరు వర్డ్ప్రెస్కి వెళ్ళి మీరు కొంత ప్రాక్టీస్ చేసి అది చేసిన తర్వాత మరలా కంటిన్యూ చేస్తూ చూస్తూ చేయండి. మీకు ఇంకా బెటర్గా అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎలిమెంటర్ వెబ్సైట్ బిల్డర్ అని ఉంది కదా, ఎలిమెంటర్ వెబ్సైట్ బిల్డర్. అదేంటిది పేజ్ బిల్డర్ కాదా అంటే ఇది పేజ్ బిల్డరే, కానీ ఈ పేజ్ బిల్డర్ ప్లగిన్ని ఎలా చేశారంటే యూ కెన్ బిల్డ్ ఏ వెబ్సైట్ అనమాట. సో అందుకు దీన్ని వెబ్సైట్ బిల్డర్ అనుకుంటున్నారు. అందుకే ఇక్కడ వీళ్ళు ఏం రాశారు చూడండి, మోర్ దాన్ జస్ట్ ఏ పేజ్ బిల్డర్. ఇందులో ఏమేమి చేయొచ్చో చాలా చేయొచ్చు. ఎలిమెంటర్ ఫ్రీ వర్షన్వి నేను మీకు అన్నీ చెప్తాను. ఫ్రీ వర్షన్లో చెప్పిన తర్వాత ప్రోవి కూడా చూపిస్తాను. ప్రోకి ఫ్రీ వెర్షన్కి తేడా ఏంటి అని కానీ అదంతా కూడా. సో ప్లగిన్ ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేశాను. దాని తర్వాత వీళ్ళు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోమంటున్నారు. ఇదేమో మ్యాండేటరీ ఏం కాదు కాబట్టి రైట్ సైడ్లో టాప్లో మీకు క్లోజ్ చేసుకోండి. ఇదంతా కూడా మనం ఇప్పుడు ప్లగిన్ మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకు 2 ఆప్షన్స్ కొత్తగా వచ్చాయి. అవేంటి అంటే ఎలిమెంటర్ కింద టెంప్లెట్స్ అని ఉందా, ఈ 2 మనకు కొత్తగా ఆప్షన్స్ వచ్చాయి. సో టెంప్లెట్స్ని ఎక్కడ వాడతారు ఇవన్నీ కూడా చెప్తాను. ముందైతే ఒక పేజ్ని మనం బిల్డ్ చేయడానికి వెళ్దాం. పేజెస్లోకి వెళ్ళండి. దాని తర్వాత యాడ్ పేజ్ ఆప్షన్పై క్లిక్ ఇవ్వండి. యాడ్ పేజ్ ఆప్షన్పై క్లిక్ ఇచ్చిన తర్వాత ఒక్క నిమిషం, మీకు ఆల్రెడీ వీళ్ళు కొన్ని టెంప్లెట్స్ వచ్చినట్టున్నాయి గుడెన్బర్గ్లో. పేజ్లోకి వెళ్ళి యాడ్ పేజ్ ఆప్షన్పై క్లిక్ ఇవ్వండి. సో ఇక్కడ ఏదో ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకోమంటున్నారు. నేనైతే క్యాన్సిల్ చేస్తున్నాను. మనం స్క్రాచ్ నుండి డిజైన్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా, రైట్. హోమ్ అని టైప్ చేస్తాను నేను. హోమ్ తర్వాత ఇక్కడ మనం గుడెన్బర్గ్లో చేయట్లేదు కాబట్టి ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని ఒక బ్లూ కలర్ బటన్ ఉంది కదా, దీనిపై మనం క్లిక్ ఇవ్వాలి. ఎడిట్ విత్ ఎలిమెంటర్ ఆప్షన్పై క్లిక్ ఇచ్చినట్లయితే మనకు ఎలిమెంటర్ చూస్తున్నారు కదా, ఇది ఏమైనా వచ్చినట్లయితే స్కిప్ చేసేసండి ఇదంతా కూడా. సో ఇదంతా ఎలిమెంటర్కి సంబంధించిన లేఅవుట్. ఇది లెఫ్ట్ సైడ్లో బ్లాక్ కలర్ ఏదైతే ఉందో ఇదంతా ఎలిమెంటర్కి సంబంధించిందే.
ఇప్పుడు sellamusic.in కింద ఏదైతే బ్లాక్ కలర్ బార్డర్ ఉందో హోమ్ డ్రాఫ్ట్ సెట్టింగ్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఎలిమెంటర్ ప్లగిన్కి సంబంధించినవి. ఇవన్నీ నేను ఒక్కొక్కటిగా చెప్తాను. ఓన్లీ ఎలిమెంటర్ పేజ్ బిల్డర్ పైనే కొంతమంది అడుగుతున్నారు చాలామంది, సార్ ఓన్లీ ఎలిమెంటర్ పైన కొన్ని ట్యూటోరియల్స్ చేయండి అని. అవి కూడా నేను ఎక్కువ వీలైతే చేస్తాను ఖచ్చితంగా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక వీడియో చేద్దాం, ఒక వీడియో పెడదాం. ఇక్కడ ఒక వీడియో ఒక దగ్గర ఒక వీడియో పెట్టి దాని తర్వాత ఒక హెడ్డింగ్, ఒక డిస్క్రిప్షన్, ఒక బటన్ పెట్టడానికి ట్రై చేద్దాం. సో మీరు కనుక ఇక్కడ పేజ్ బిల్డ్ చేయాలి అంటే ఇక్కడ ప్లస్ సింబల్ ప్లై డ్రాగ్ విడ్జెట్ హియర్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ పై క్లిక్ ఇవ్వాలి. సో దాని తర్వాత ఫ్లెక్స్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి, గ్రిడ్ ఏం సెలెక్ట్ చేసుకోవద్దు. గ్రిడ్ ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలో చెప్తాను. ఫ్లెక్స్ బాక్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం 2 సెక్షన్స్ తీసుకుందాం, 2 బాక్సెస్. 2 బాక్సెస్ తీసుకున్నాం. సో 2 బాక్సెస్ తీసుకుంటే ఇక్కడ మనకు ఒక వీడియో కావాలనుకోండి, ప్రతి దానికి ఎలిమెంటర్లో ఏముంటుందంటే విడ్జెట్స్ అనేవి ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి, అది మర్చిపోదు. సో విడ్జెట్స్తో మనం చేస్తాం. ఈ ప్లస్ సింబల్ పై క్లిక్ ఇచ్చారనుకోండి, లెఫ్ట్ సైడ్లో మనకి విడ్జెట్స్ అని ఉంటాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని విడ్జెట్స్ ఫ్రీగా ఉన్నాయి, బేసిక్ అని ఉన్నాయి కదా, ఈ బేసిక్ విడ్జెట్స్ అన్నీ ఫ్రీ. సో దాని తర్వాత ఎలిమెంటర్ ప్రో వర్షన్ ఉంటేనే ఇక్కడ అన్నీ మనము ఇవి అన్లాక్ చేసుకోవచ్చు అనమాట. ప్రో వర్షన్ లేకపోయినా ఇవి ఎలా అన్లాక్ చేసుకోవచ్చో నేను ట్రై చేస్తున్నా. కొన్ని ఒకవేళ అది మంచి, అది బెటరే ఉందనుకుంటే మీకు సజెస్ట్ చేస్తాను. సో మనం ఇక్కడ ఒక వీడియో విడ్జెట్ చేయాలి కాబట్టి వీడియో అయితే ఫ్రీ విడ్జెట్లోనే ఉంది. డ్రాగ్ చేసి డ్రాప్ చేయండి. దీన్ని డ్రాగ్ చేయాలి, అక్కడ పింక్ కలర్ లైన్ ఎప్పుడైతే వస్తుందో మీరు అప్పుడు వదిలేసేయండి, వీడియో వచ్చేసింది. సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే సోర్స్ యూట్యూబ్ అని ఉంది, బై డిఫాల్ట్గా ఇక్కడ లింక్ ఉంది. మీరు ఏ వీడియో లింక్ ఇవ్వాలనుకుంటే ఆ వీడియో లింక్ ఇవ్వచ్చు. అక్కడ మీరు చూడొచ్చు. మనం డిజిటల్ మార్కెటింగ్ కోర్స్దే ఇద్దాం కావాలంటే. మన ఛానల్కి వస్తే లెట్స్ ఏ వీడియో ఇద్దాం, వర్డ్ ప్రెస్ కంప్లీట్ ట్యూటోరియల్ ఈ వీడియోనే ఇవ్వాలనుకోండి. మీరు ఆ వీడియోకి వచ్చిన తర్వాత ఆ వీడియో యూఆర్ఎల్ కావాలి మీకు. ఆ వీడియో రైట్ క్లిక్ ఇస్తే మీకు కాపీ వీడియో యూఆర్ఎల్ వస్తుంది. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. ఈ లింక్ రిమూవ్ చేసేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే ఇంకా ఆ వీడియోకి సంబంధించింది ఇక్కడ వస్తుంది. సరే ఇది చాలా చిన్నగా వస్తుందిగా, పెద్దగా ఎలా వేసుకోవాలో చెప్తాను. సో దాని తర్వాత ఇక్కడ ఒక హెడ్డింగ్ పెడదాం. ఈ ప్లస్ సింబల్ పై క్లిక్ ఇవ్వండి. దాని తర్వాత హెడ్డింగ్ని డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేసేయండి. హెడ్డింగ్ వచ్చేసింది. ఇక్కడ మీరు వర్డ్ ప్రెస్ ట్యూటోరియల్ అని రాయొచ్చు మీరు కావాలంటే, ట్యూటోరియల్ రాయొచ్చు. సో దీనికి సంబంధించిన ఫాంట్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే స్టైల్లో ఉంటాయి. ఫాంట్ కానీ ఫాంట్ కలర్ కానీ మార్చుకోవాలంటే టెక్స్ట్ కలర్ ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు కలర్స్ ఏదైనా మార్చవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు హెక్సా కోడ్ అని ఉంటుంది, అవన్నీ క్యాన్వాలో మీకు చెప్తాను, ఇంకా చాలా డీప్ చెప్తాను క్యాన్వాలో. సో దాని తర్వాత టైపోగ్రఫీ అంటే ఫాంట్స్కి సంబంధించింది. ఫాంట్ మార్చాలనుకుంటే ఇక్కడ మార్చుకోవచ్చు మీరు కావాలంటే, యువర్ విష్. దాని తర్వాత సైజ్ ఇక్కడ మార్చుకోవచ్చు. సైజ్ ఇంకా ఎక్కువ తక్కువ కావాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. సో అదనమాట. సో దాని తర్వాత ఇప్పుడు దీని కింద మనకు ఒక డిస్క్రిప్షన్ లాగా కావాలి కాబట్టి ఆ డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వచ్చు అంటే ఈ ప్లస్ సింబల్ పై క్లిక్ ఇవ్వండి, యాడ్ ఎలిమెంట్. ఇక్కడ లేదు కాబట్టి ఈ ప్లస్ సింబల్ పై క్లిక్ ఇవ్వండి, యాడ్ ఎలిమెంట్. అక్కడ క్లిక్ ఇస్తే మరలా మీకు విడ్జెట్స్ వస్తాయి. దీని కింద డిస్క్రిప్షన్ కావాలి కాబట్టి హెడ్డింగ్కి మాత్రమే హెడ్డింగ్ విడ్జెట్ వాడండి. టెక్స్ట్ ఎడిటర్ ఉంది కదా, దీన్ని డ్రాగ్ చేయండి. ఈ వర్డ్ ప్రెస్ ట్యూటోరియల్ కిందకి తీసుకెళ్ళండి. మీకు ఆ పింక్ కలర్ లైన్ కింద వస్తుంది కాబట్టి కింద వదిలేసేయండి, డ్రాప్ చేస్తే ఇది వచ్చేస్తుంది. సో ఇది సరిగ్గా వేయలేదు, మనం డ్రాప్ చేయలేదు. రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ చేయండి. ఇక ఇలా అదేంటి ఇలా వస్తుంది. ఒక నిమిషం మనం పెద్దగా చేసుకుందాం. దీన్ని పెద్దగా ఎలా వేయాల్సి ఉంటుంది అంటే మీరు ఈ సెక్షన్ పై క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే మీకు సెట్టింగ్స్లోకి వెళ్తే ఆ పేజ్ విడ్జెట్లోకి వెళ్దాం. మనం పేజ్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు పేజ్ లేఅవుట్ ఉంటుంది. ఇక్కడ మీరు టైటిల్ని కూడా హైడ్ చేయొచ్చు. హోమ్ అని ఉంది కదా, టైటిల్ని హైడ్ చేయొచ్చు ఇక్కడ. దాంతోపాటు పేజ్ లేఅవుట్లో మీరు ఎలిమెంటర్ ఫుల్ విడ్త్ అని పెట్టారనుకోండి, ఇది మొత్తం ఫుల్ విడ్త్ పెద్దగా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు డ్రాప్ చేద్దాం టెక్స్ట్ ఎడిటర్. మోస్ట్లీ మనకు రావాలి ఇది. ఇక్కడ కింద వచ్చింది కదా. సో ఇక్కడ మనం కంటెంట్ అంతా రాసుకోవచ్చు. ఇంకా బటన్ కూడా ఏమైనా పెట్టాలనుకుంటే సో బటన్ డ్రాగ్ చేసి డ్రాప్ చేస్తే ఇలా రావద్దు. యాక్చువల్గా దాని కింద రావాలి కాబట్టి మనం డ్రాప్ చేసేటప్పుడు జాగ్రత్త. అంటే మీరు బిగినర్స్గా కాబట్టి మీకు కొంత టైం పట్టవచ్చు. నాకే ఇక్కడ చుక్కలు చూపిస్తున్నట్టు ఇది చూద్దాం. సో ఇక్కడ అంటే 1-2 సార్లు ట్రై చేయండి, ఏం కాదు. ఒకవేళ వేరే ప్లేస్లో వచ్చిందంటే ఆ విడ్జెట్ పై రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ చేసేసేయండి. సో ఈ బటన్కి ఫంక్షనాలిటీ ఎలా ఇస్తారు, ఇంకా విడ్జెట్స్ ఏమేమి ఉంటాయి, మన వెబ్సైట్ డిజైన్ చేయాలంటే హెడర్ని ఎలా క్రియేట్ చేస్తాం, ఫుటర్ని ఎలా క్రియేట్ చేస్తాం, ఒక రివ్యూస్ ఎలా పెడతాం, స్లైడర్స్ ఎలా పెడతాం. సో ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కానీ ఇవన్నీ చాలానే ఉంటాయి కదా.
వీటన్నిటిని కూడా రేపు నేను మీకు ఫర్దర్ సెషన్స్లో చెప్తాను. ఆల్రెడీ 25 మినిట్స్ అయింది ట్యూటోరియల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎలిమెంటర్ది నేను జస్ట్ మీకు పరిచయం చేశాను అంతే. ఇంకా మీరు ఎలిమెంటర్ ప్లగిన్ గురించి ఇంకా డీప్గా నేర్చుకోవాలనుకుంటే ఎలిమెంటర్ అకాడమీ అని ఒకటి ఉంటుంది. ఎలిమెంటర్ అకాడమీకి కనుక రాగలిగితే మీకు ఇక్కడ 2 కోర్సెస్ ఉంటాయి బిగినర్స్కే. మీరు చూడాల్సిన కోర్స్ ఏంటంటే గెటింగ్ స్టార్టెడ్ విత్ ఎలిమెంటర్ కంటైనర్స్ అనుందా, ఈ కోర్స్ని చూడండి. డ్యూరేషన్ 58 మినిట్స్ ఉంది కదా, ఈ కోర్స్ని చూడండి. ఇప్పుడంతా కంటైనర్స్ అనమాట. అంతకుముందు సెక్షన్ కాలం అలా ఉండే. పాత వాళ్ళకి ఈ గెటింగ్ స్టార్టెడ్ విత్ ఎలిమెంటరీ ఈ కోర్సు అనమాట. బట్ ఇదేం చూడకండి, ఇది అప్డేటెడ్గా మీరు కంటైనర్స్ చూస్తే సరిపోతుంది. పాత దానికి కొత్త దానికి తేడా ఏంటనేది మీకు చెప్తాను, ఒక ట్యూటోరియల్లో చెప్తాను. సో కాబట్టి ట్యూటోరియల్స్ మిస్ అవ్వద్దు అనుకుంటే మీరు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నేను ఆల్రెడీ ఈ ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ వీడియోస్లో నేను ఒక వీడియోలో నేను మీకు నెంబర్ ఇచ్చాను, మీరు నన్ను రీచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ఒకవేళ సార్ కొంతమంది మెసేజ్ చేయలేదు ఇంకా, కానీ ఒకవేళ మీరు కనుక డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ని లైవ్గా ఇంటరాక్టివ్ సెషన్స్తో నేర్చుకోవాలనుకుంటే ఒకవేళ మీరు నేర్చుకోవాలనుకుంటే నవంబర్ 3 నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి మీరు కనుక పెయిడ్ కోర్సులో నేర్చుకోవాలనుకుంటే ఇది లైవ్గా ఇన్స్ట్రక్టర్ ఉంటుంది, నేను మీకు లైవ్లో నేర్పిస్తాను. జూమ్లో ప్రతి సెషన్ మీకు రికార్డింగ్ కూడా అందించడం జరుగుతుంది. సో మీరు కావాలనుకుంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఈ నెంబర్కి వాట్సాప్ కూడా అవైలబుల్ ఉంది, 6309973292. సో మీరు చూడొచ్చు. ఈ పేజ్ లింక్ కూడా నేను మీకు ఇస్తాను. ప్రీవియస్గా నేర్చుకున్న స్టూడెంట్స్ వాళ్ళ రివ్యూస్ కానీ ఇంకా మీరు బయట కూడా చెక్ చేసుకోవచ్చు నేను ఎలా నేర్పిస్తానండి. నేను ఓన్లీ డిజిటల్ బడికే కాదు, కొన్ని మల్టిపుల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి నేను పనిచేస్తున్నాను. ఎందుకు పనిచేస్తున్నాను అంటే బికాస్ నేను ఆల్రెడీ ప్రూవెన్ డిజిటల్ మార్కెటింగ్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రైనర్ని కాబట్టి. సో ఎంతోమంది సక్సెస్ఫుల్గా ప్లేస్మెంట్స్ ఇప్పగలిగాను, సక్సెస్ఫుల్ ఫ్రీలాన్సర్స్ని తయారు చేయగలిగాను, సక్సెస్ఫుల్ ఏజెన్సీ ఓనర్స్ని తయారు చేయగలిగాను. నాట్ ఓన్లీ దాట్ సక్సెస్ఫుల్ ట్రైనర్స్ని కూడా తయారు చేయగలిగాను అనమాట డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్స్గా. సో కాబట్టి ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈవెన్ అట్లీస్ట్ నేను ఒక 6 ఇన్స్టిట్యూట్స్కి నేను ట్రైనర్గా వర్క్ చేస్తున్నా, వేరే ఇన్స్టిట్యూట్స్కి. సో కాబట్టి ఈవెన్ ఒకవేళ మీరు ఒకవేళ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అయితే మీకు ఒకవేళ ట్రైనర్ రిక్వైర్మెంట్ ఉందనుకుంటే నేను ఫ్రీలాన్సర్గా ట్రైనర్గా వర్క్ చేయడానికి నేను రెడీ. సో మీరు నాకు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. పెయిడ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ లైవ్ ఇంటరాక్టివ్ సెషన్స్గా మీరు నేర్చుకోవాలనుకుంటే మీరు 6309973292కి నంబర్కి కాల్ చేయండి. నవంబర్ 3 నుంచి ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, ఎర్లీ మార్నింగ్ బ్యాచ్ అది. ఒకవేళ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ కాల్ us. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.